అబ్బా వెల్కమ్ టు ఋతుప్రభ 106 మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఎక్కడ సిప్ చేయకుండా నా వీడియో అయితే చూడండి అబ్బా. చాలా మంది అయితే నా వీడియోని చూడకోకుండా వెళ్ళిపోతున్నారబ్బా. నేనైతే చాలా బాధపడుతున్నాను. ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి నా వీడియో చూడండి, ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కామెంట్ చేసి అయితే చెప్పండి. నేనైతే మొన్న వారం రోజులు ఎందుకు వీడియోస్ పెట్టలేదు, కారణం ఏంటి, ఫుల్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని సిస్టర్స్ అని అయితే అడిగారు. చాలా మంది సిస్టర్స్ అయితే నన్ను అడిగారు. దానికి కారణం ఏంటంటే మేము చాలా కష్టపడ్డాము. ఫస్ట్ మేము ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. దాంట్లో వచ్చిన బాధలు ఏందో ముందైతే షేర్ చేసుకుంటాను. అదేంటంటే ఋతు 666 ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్లోని ఆ ఛానల్ అయితే మాది మంచిగా వీడియోస్ వెళ్ళాయి. 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మంచిగా నా వీడియో అయితే ముందుకు వెళ్ళుకుంటూ వచ్చింది. అలానే 4000 గంటలు కూడా వచ్చినాయి. చాలా కష్టపడ్డా వచ్చాయి. మా బాబు చిన్నప్పటి నుండి అన్ని వీడియోస్ ఉన్నాయి. అంత కష్టపడుతూ నేను ముందుకు వస్తే ఏం జరిగింది తెలుసా? టైమింగ్ వచ్చిన తర్వాత మానిటేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు మాకు మానిటేషన్ అయితే సక్సెస్ అయింది. మానిటేషన్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మీకు రెడ్ అదేమంటారు కాపీ రైట్స్ పడ్డాయి. కాపీ రైట్స్ పడితే మేము మానిటేషన్ చేయడానికి కుదరదు, ఇబ్బంది అయింది అని చెప్పారు. చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు. అందరు అన్నారు కదా ఇక డిలేట్ చేసేయాలి, అవి తీసేయాలి అన్నారు. కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం అని చెప్పింది మా బావ. అట్లానే నేను ఏం చేశానంటే మనసుకి చాలా బాధ అనిపించింది, ఏడుపు కూడా వచ్చింది. ఎందుకు అంటే చిన్నప్పటి నుండి మా పిల్లలు ప్రతి ఒక్క మెమొరీస్ దాంట్లో ఉన్నాయి. అది అట్లా కావటం వల్ల నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను అనుకున్నా అసలు డిలీట్ చేయొచ్చులే, ఉంచుకున్నాంలే అనుకున్నా. మళ్ళీ బాగుండగా వాటిని డిలీట్ చేసేసి పూర్తిగా మనం ఇంకో కొత్త ఛానల్ పెట్టుకున్నాం. ఇదంతా డిలీట్ చేసేద్దాం ఛానల్ నండు. సరేలే అని ఒప్పుకొని అంతా చాలా వరకు నేను డిలీట్ చేశాను, కానీ ఇంకా చాలా ఉన్నాయి కాపీ రైట్స్ పడ్డాయి. ఇక వద్దులే ఇదంతా ఎందుకని కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఋతుప్రభ 186 అయితే ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ నాకు ఆ ఛానల్ పోయినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది, ఎంత కష్టపడ్డానో. మళ్ళీ ఏం చేశానంటే ఇంకో ఛానల్ కోసము మంచిగా ఋతుప్రభ 186 ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్ మొత్తం చూసుకొని నేర్చుకున్నాను. ఎట్లా చేయటం అన్నది నేర్చుకున్న తర్వాత నేను ఇక స్టార్ట్ చేశా. ఎప్పుడు స్టార్ట్ చేసా? నవంబర్ 18న స్టార్ట్ చేశాను. ఈ నెల 18కి అయితే సంవత్సరం అయింది. నవంబర్ 18కి స్టార్ట్ చేశాను. 6 మంత్స్లల్లా టైమింగ్ వాచ్ అవర్స్ మొత్తం వచ్చేసినాయి నాకు. వచ్చిన తర్వాత మానిటేషన్కి అప్లై చేసుకున్నాను. అప్లై చేసిన తర్వాత డాలర్స్ పడాలి అని చెప్పారు. డాలర్స్ ఇక అట్లా డాలర్స్ కోసం చాలా కష్టపడ్డాను. డాలర్స్ కూడా $10 అయిన తర్వాత పిన్నికి అప్లై చేద్దామని వెళ్ళాము. వెళ్తే ఏం జరిగింది, నైట్ టైం అంట చేయకూడదు అంట. తెలియక మాకు నైట్ టైం చేయటం వల్ల 3 టైమ్స్ చేసినాం. మేము చేసిన తప్పు ఏంటంటే తెలియక 3 టైమ్స్ చేసినాం. 1 టైమ్ 2 టైమ్స్ ఛాన్సెస్ ఉంటాయంట. 3 టైమ్స్ చేస్తే అసలు ఛాన్సెస్ అన్నది అయితే ఉండదంట. అది మాకు తెలియక మేము 3 టైంకి పెట్టేసరికి రెడ్ అన్నది పడ్డది. ఇంకా నాకు చాలా నిజం చెప్పాలంటే నేను ఇంత కష్టపడ్డాను కదా, నా ఛానల్ ఏమైంది అసలు ఏంటి, ఫస్ట్ ఛానల్ చూస్తే ఇలా అయిపోయింది, సెకండ్ ఛానల్లోని డాలర్స్ ఆగిపోయాయి, ఏంటి ఏం జరిగింది అసలు అని చాలా బాధ అనిపించింది. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాధ అనిపించింది. లైవ్ చేసినప్పుడు కూడా నేను చాలా మందితో షేర్ చేసుకున్నాను కూడా ఈ విషయం గురించి. ఆ టైంలో ఒకళ్ళు నాకు కీడ్ చేయాలని చూసినా దేవుడు ఏదో ఒకగా నాకు మేలు చేస్తాడు అని అయితే అనుకున్నాను. అనుకున్న తర్వాత నాకు ఒకటి ఏంటంటే ఒక ఐడియా అయితే వచ్చింది. ఇట్లానే యూట్యూబ్లో చెక్ చేస్తూ ఉంటే బుజ్జి ఛానల్ అని ఒక అక్క, మాధురి అక్కతో నేను ఇలా చేపించుకున్నాను, మంచిగా వచ్చింది నాకు పిన్ను అని చెప్పిన తర్వాత ఇక నాకు కూడా ఆలోచన వచ్చి టెక్ మాధురి అక్క మీ అందరికీ తెలిసే ఉంటుంది. టెక్ మాధురి అక్కనైతే కలిశాను నేను. కలిస్తే అక్క ఎట్నే ఇది ఇన్స్టాగ్రామ్లోని నేను కామెంట్ చేసి అడిగాను, వాయిస్ పెట్టి అడిగాను, అక్క కొంచెం నాకు హెల్ప్ చేయండి అక్క, ఇట్లా సంగతి నా ఛానల్కి ఇలా అయిందంటే సరేరా నేను చేస్తాను, నాకు అన్నీ పంపించంటే సరే అని నేను నా ఛానల్కి సంబంధించినవి అన్నీ పంపించాను. నిజం చెప్పాలంటే 2 డేస్లో అక్క అన్నీ నాకు కంప్లీట్ చేసేసింది. చేసిన తర్వాత కూడా
జాయినింగ్ అకౌంట్ అని ఉంటుంది, దానికి కూడా జాయిన్ చేయించింది. మళ్ళీ సూపర్ షాట్స్ ఉంటాయి కదా, అవి 4 ఉంటాయి. ఆ 4 కూడా అక్కైతే మంచిగా జాయిన్ చేయించి నాకు ఛానల్ అయితే సక్సెస్ చేయించింది. చాలా ఫుల్ ఖుషిగా ఉన్నా. ఇంకా 2 వారాల్లో అయితే గుడ్ న్యూస్ కూడా షేర్ చేసుకుంటాను. అది ఇక అదేంటే ఇక మన చేతిలో ఏది ఉండదు, అది దేవుని చిత్తమే. ఇంకా వాళ్ళు మనకి పంపించేటట్లు దేవుడే చేస్తాడు. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. మనం ఏదైనా చేస్తున్నాం అంటే ముందు మనకి నమ్మకం ఉండాలి, విశ్వాసంతో మనం ముందుకెళ్తే అది ఏదైనా జరుగుతూనే ఉంటుంది. అదే నమ్మకంతో నాకు నమ్మకం ఉంది, నేను ఇది సాధిస్తాను, నేను ఇది చేస్తాను, నేను నలుగురు ముందు తలెత్తుకొని ఉండాలి. నన్ను అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నిజం చాలామంది ఉన్నారు. నేను నాకు సక్సెస్ అయిన తర్వాత నేను అవన్నీ మీతో నాకున్న బాధలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఎవరు ఏమన్నారు, అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరిగా. అయితే అట్లా అయితే జరిగిపోయింది. ఇప్పుడు అయితే మేము హ్యాపీగానే ఉన్నాము, చాలా హ్యాపీగా ఉన్నాను. నా కాడ వీడియోస్ ఉన్నాయి కదా, ఎందుకో మీతో ఇట్లా షేర్ చేసుకోవాలని అనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా ఛానల్లో ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఒకవేళ కావాలంటే మాకు చెప్పండి, లైవ్లోకి వచ్చి మీరు మాట్లాడండి. నేనైతే మాధురి అక్క ఉంది, వాళ్ళ ద్వారా మీతోనైతే మాట్లాడిస్తాను. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఎవరికైనా మానిటైజేషన్ కానీ పిన్ కానీ ఇంకా దేనికైనా అప్లై చేయాలన్నా ప్రతి విషయంలో అక్క అయితే మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. నేను ఖచ్చితంగా చేపిస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.